నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ గూడూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాపూర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డ వెంకట ప్రసాద్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాకాడు మండలం తదితర ప్రాంతాల్లో వచ్చే నెలలో అభివృద్ధి పనులు చేపట్టండి. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. వైభవంగా అక్షయ తృతీయ వేడుకలు. గూడూరులోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాశివుడికి ఉసిరికాయలతో ప్రత్యేక పూజలు. అమ్మవారికి నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపడం పిరికిపంద చర్య అని, పాకిస్తాన్ లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాశ్మీర్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు మౌనం పాటించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కాశ్మీర్ లో విహారయాత్రకు వెళ్లిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడం బాధాకరమన్నారు. ఉగ్రవాదుల దాడికి భారతదేశ సైన్యం తగిన విధంగా జవాబు ఇస్తుందని తెలిపారు. ఉగ్రవాదులు నేరుగా వచ్చి పోరాటం చేయాలని, అమాయకులను చంపడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. టూరిస్టుకి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనాతిహీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు గూడూరు టౌన్ క్లాస్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడే మధుసూదన్ రావు ఆయన కూడా చనిపోయాడని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాగేంద్ర మనోహర్ గారు, సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం, ఈ యొక్క భారతదేశం కళ్ళెర చేస్తే పగబాగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన తప్పుదాలకి ఆ పాకిస్తాన్ వంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు నిజంగా గర్వించదగ్గటువంటి ప్రధానమంత్రుల్లో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి కొరగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము కూడా తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు. కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేనటువంటి బతుకులు వాళ్ళవి. అట్లాంటి ఎదవల్ని, అట్లాంటి నృత్యకారుల్ని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాధగా. ఆయన తిట్టారా? తిట్టబోతే అంతకన్నా మన దేశభక్తి లేదు. ఇంకా మరికొందరు మాట్లాడారు. చాలా విలాసమైన జీవితం అంటే సంతోషకరంగా ఉండాలని దిగిన తర్వాత టెర్రరిస్టులు వాళ్ళని ముట్టడించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాలుస్తూ రావడం జరిగింది. దాంట్లో 27 మంది హిందువులు, ఒక ముస్లిం. ఆ ముస్లిం కూడా గుర్రం నడిపే వ్యక్తే మరణించడం జరిగింది.
అక్కడ అందరూ వారి దాక్కుని ప్రయత్నించినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన విశాఖపట్నం చెందిన వ్యక్తి ఒక ఆయన, అదేవిధంగా కావలికి చెందిన మసూదన్ రావు, కర్ణాటకకు చెందినవారు, అదేవిధంగా గుజరాత్కి చెందినవారు, ఈ విధంగా నేపాల్కి చెందిన వ్యక్తులు కూడా మరణించడం జరిగింది. వారి అందరి మరణానికి కారణం కేవలం మనం 370 జీవోని రద్దు చేసి అక్కడ ప్రశాంత వాతావరణం అవతో లోపలే అందరినీ ఒక దగ్గర చేకూర్చి వాళ్ళు హిందువులా లేదా ముస్లింసా అని చెప్పని చెక్ చేసి వాళ్ళు హిందువులు అన్న వాళ్ళ మగవాళ్ళు మాత్రమే కాల్చి చంపడం అని ఈరోజు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక మంది ఇక్కడ జీవిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అన్నదమ్ములాగా కలిసి బతికే మన మధ్య చిట్లు పెట్టే దానికోసంగా ఈరోజు ఆర్థిక మాన్యతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ తమలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతని తప్పించుకునే దానికోసంగా భారత్ మీద వ్యతిరేకతని ప్రోత్సహించే దానికోసంగా ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళ ఉగ్రవాదులు ఉసుగొల్పి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్క ఈరోజు పాకిస్తాన్ లో తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు. 22వ తేదీ కాశ్మీర్కి టూరిజం పోయిన అమాయకుల్ని మొట్టలు పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన ఈ చర్యకి ఈరోజు నా శాసనసభ్యులు నాయకత్వంలో వాళ్ళకి శ్రద్ధాంజలి గడుపుతున్నాను. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ టెర్రరిస్టులను వాళ్ళు ఏదో సరదాగా కొత్తగా పెళ్ళైన బిడ్డలు తీసుకొని 10 రోజులు కాలక్షేపం చేస్తున్న అమాయకుల మీద మీరు జిప్పులు తీసి చూసి కాల్చేది ఏమైనా? మా దేశంలో జిప్పులు తీసిన ఏమంటారు తెలుసా? దానికన్నా హీనమైన ఉండేది. వాళ్ళు జిప్పులు తీసినప్పుడే మీ బతుకులలో మీ ఎక్కడ అడిగిన రోజు భారతదేశం మొత్తం కూడా ఆవేదనకి ఆక్రందనకి లోనైంది. ఎంతో మంది ఆ రోజు నిజలేని రాత్రులు గడిపారు. ఎందుకంటే బాధ అలాంటిది. కొందరైతే వారం క్రితం పెళ్ళైన వాళ్ళు, కొందరు 10 రోజుల క్రితం అయిన వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళందరినీ మీరు పేరు అడిగి కులం అడిగి చంపారంటే మీరు చేస్తున్నటువంటి పనికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ముస్లింలను కూడా ఈ మోహన ఒంటి మీద ఉండేస్తున్నారని ఈ ఘటనని చెప్తున్నాను. ఇలాంటి చర్యలు చేసేదానికి భారత్లో నుంచి కానీ ఇంకొకసారి ఎవరైనా పాక్ ఉగ్రవాదులు వచ్చి కానీ కాల్చే చర్య కానీ మొదలు పెడితే ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా భారతదేశం నుంచి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మేము కేంద్ర ప్రభుత్వం వెంట నడుస్తామని చెప్పి ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, జలీల్, శివకుమార్, చంద్రనీల్, రవీంద్రారెడ్డి, పెంచులయ్య, వెంకటేష్, సద్దాం, వైఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. దుగరాజపట్నం పంచాయతీ కొండూరుపాలెం గ్రామానికి తాగునీరు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్ కు సంబంధించి 250 ఎకరాల సాగు చేసుకుంటున్న రైతులకు ఇవ్వాల్సిన పరిహారం గురించి ప్రస్తావించారు. పిలిపిస్తే నేను 2 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి రిప్లై ఇచ్చున్నారు. తెలుగుగా సో లాస్ట్ నేను క్వశ్చన్ అడిగానండి. దాంట్లో కొండూరుపాలెం అనే గ్రామానికి వాటర్ సప్లై చేస్తున్నారా లేదా అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై 98 lakhs సంబంధించి కంప్లీట్ అయిందన్నారు. కాకపోతే సప్లై చేస్తున్నారా లేదా అనేసి నేను క్వశ్చన్ అడిగితే చేయట్లేదు, ఒక 1 monthలో కంప్లీట్ చేస్తామన్నారు. సో దానికి సంబంధించి నాకు రిప్లై ఏమిస్తున్నారంటే చెరువు దుగ్గరాజపట్నం చెరువు ప్రాంతంలో వేరే వ్యక్తులు జేసీబీతో పనిచేయడం వలన 2 చోట్ల పైప్ లైన్ మరమ్మతులకి గురైనని సదా మరమ్మతులు పునరుద్ధరించుకొని చెరువులో నీరు తగిన వెంటనే పైప్ లైన్ మరమ్మతులను పునరుద్ధరించి కొండూరుపాలెం గ్రామానికి మంచినీరు సరఫరా చేయగలని తెలియజేశారు. మరి ఇప్పుడు సప్లై అవుతుంది. సో ఫైనలీ కొండూరుపాలెం దుగ్గరాజపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించిన అందరి ప్రజల తరఫున ముఖ్యంగా వాటర్ మండలంలో వాసులందరి తరఫున ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలాగే ఇంకొకటి తెలుగుకి సంబంధం అంటే నేను ఇంకొక క్వశ్చన్ అడిగాను ఇరిగేషన్ ఉంది. డక్కిలి మండలంలో ఆకులపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు కొరకు భూములు ఇచ్చిన రైతుల పరిహారం ఇంకా పూర్తి కాలేదు. అలాగే 250 ఎకరాల పరిహారం కొరకు రైతులు కోరినారంటే దానికి నాకు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆంధ్రపాడు రిజర్వాయర్ తెలుగంగా సర్కిల్ కార్యాలయంలో ఉందని చెప్పేసి ఇచ్చారు. మరి తెలుగంగా నుంచైనా నాకు ఆన్సర్ కావాలి కదా. చెప్పండి. అప్పుడు ఆంతూరుపాడు విషయం అడిగారు. ఆంతూరుపాడు సంబంధించిన 250 మందికి కాంపెన్సేషన్ గురించి తిరుపతి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తిరుపతి కలెక్టర్ గారు మౌఖికంగా మీరు ఎకరాకి ఇంత అని చెప్పేసి మీ డిపిఆర్లో పెట్టండి అని చెప్పారు. మేము దాన్ని డిపిఆర్లో ఇన్కార్పొరేట్ రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయ నివేదికను తయారు చేయాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అధికారులను ఆదేశించారు. నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, సప్తగిరి కట్ట, ఎల్ఏ సాగరం తదితర ప్రాంతాల్లో చేపట్టే పనులకు సంబంధించి స్థల పరిశీలన చేసి అధికారులు నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ ఫజలుల్లా తదితరులు పాల్గొన్నారు. వర్కులన్నీ చేపిద్దాం. దానికోసమే ఈరోజు వచ్చింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదు కాబట్టి ఈసారి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల సమస్యలు కానీ, డ్రైన్ల సమస్యలు కానీ, అలాగే ల్యాండ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి వారం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం శుక్రవారం గ్రీవెన్స్ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం చూపించమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రతి వారం మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. సూలూరుపేట నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి మనం గ్రీవెన్స్ తీసుకొని వాటి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం చూస్తున్నాం. అలాగే అది కాకుండా మనం మున్సిపాలిటీ ద్వారా మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకు 2 మున్సిపాలిటీలు కలిపి 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు. వాటితో మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తీర్చడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ వార్డుకి వచ్చి రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో ఇవాళ వాళ్ళ సమస్యలన్నీ కూడా విన్నాము. ఇక్కడున్న వీళ్ళు చెప్పింది శ్మశాన వాటికి రోడ్డు కావాలని, అలాగే సీసీ రోడ్డు కావాలని, అలాగే డ్రైన్స్ కావాలని, అలాగే వీళ్ళు స్కూల్ లేదని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ అంగన్వాడీ స్కూల్ ఉంది, నార్మల్ స్కూల్ లేదని చెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ సంఘటన రాపూరు మండలంలోని డి వడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు పరిధిలోని డి వడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ అతని స్నేహితుడు కుమారుడి పుట్టినరోజుకు పెంచలకోనకు వెళ్లి తిరిగి వస్తుండగా టోల్ గేట్ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ను గమనించలేదు. వేగంగా రావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ముళ్ళపొదల్లో పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహన చోదకులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లె గిరిజన కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త అనుమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సితారా అనే మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లి గిరిజన కాలనీకి చెందిన సితారా తన భర్త 2 పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది. భర్త కుటుంబాన్ని పోషించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జితేన్ కు ఫోన్ చేసి నీ భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పడంతో తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. భర్త కోపం చూసి ఎక్కడ చంపేస్తాడోనని భయంతో సితారా డక్కిలి పోలీస్ స్టేషన్ కు చేరుకుని విషయం పోలీసులకు వివరించింది. కొంత సమయం తర్వాత భర్త జితేన్ పోలీస్ స్టేషన్ కు రావడంతో పోలీసులు వారికి నచ్చచెప్పి పంపించారు. అదే రోజు రాత్రి ఇద్దరు గొడవ పడడంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో సితారా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
విషయం తెలుసుకున్న డక్కిలి ఎస్ఐ శివశంకర్రావు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రిపోర్టింగ్ ఏదో వచ్చిందంట, మీ మా అమ్మ మీద ఇలా జరుగుతుందని చెప్తే సరే నేను డైరెక్ట్ ఈ అమ్మాయి మీద కరిష్మా అని అమ్మాయి మీద నేను ఫోన్ చేశాను. ఏం కరిష్మా, మీ మీద నా మామ మీద ఏదో తప్పుడు కేసు జరుగుతుంది, ఏంటంటే మీకు ఆమె ఆ పిల్ల ఏం చెప్పిందంటే మీ మామ మీ అక్క వాళ్ళతో నాకు ఏం సంబంధం లేదు, ఈ పని చేస్తుంది సంటి కొడుకు అని చెప్పారు. సంటి కొడుకు ఏం చెప్పాడంటే ఇక్కడ ఏం చెప్పలేదండి సార్. వాళ్ళ నాన్నకు పోయి చెప్పి మా అత్తకి ఇలా చేస్తున్నాడు రూపేష్ అని చెప్పాడు. ఇక్కడి నుంచి ఏం రికార్డింగ్ వచ్చిందంటే నువ్వు నాకు నచ్చినావు, నా ఫోటో నువ్వు చూడు సంతూర్ సోపుతో చేసినాను అని ఈ అమ్మాయి పంపించిన వాళ్ళు మొగ్గుడికి పంపించింది సార్. ఒక్క నంబర్ మిస్టేక్ అయింది, అలా మా మామ నంబర్ మీద వచ్చింది సార్. అది ఆ నంబర్ సరే సార్. అలా వచ్చిన తర్వాత మేము ఏంటంటే పరిశ్రమ నువ్వు జాగ్రత్తగా ఉండి మేము వస్తున్నాం అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళ మొగ్గుడు రాత్రి అంతా తిప్పి కొట్టుగా ఉన్నాడు సార్. మాతో మాట్లాడే మనిషి ఎవరు లేరు చెప్పేదానికి. వీళ్ళు ఏంటంటే చంపే అలాంటి పని చేసిన మనిషికి చంపే మేము విన్నాం సార్. అలాంటి మనిషి సంటి భార్య కూడా చెప్పారు సార్, ఈ మనిషిని నువ్వు చంపే ఏం కాదు, ఈ మనిషి ఇలా తప్పుడు చేస్తుంది రూపేష్ మీద. రూపేష్ ఏం చెప్తున్నాడంటే నాకు సంబంధం లేదు, నేను చూడలేదు రూపేష్. అందులో మా ఆయన ఏంటంటే రాజగాడు ఏంటంటే నువ్వు జితిన్ వచ్చాడు సార్. రాగానే మా ముసలాయన బప్పను వచ్చి డైరెక్ట్ వచ్చి ఈ మనిషి కొట్టాడు సార్. జితిన్ అనే మనిషిని కొట్టాడు. ఈ ముసలాయనకి ఏం సంబంధం లేదు. ఈ మనిషిని కొట్టిన తర్వాత మేమేంటంటే నువ్వు చూసుకోకుండా వాళ్ళు చూసుకోకుండా మా ముసలోళ్ళు బతికి ఎట్లో గంజి నీళ్ళు తాగి చస్తా బతుకుతుంటా ఉంటే మేము ఒక డబ్బులు ఏదో తిరణాలు చేసుకుని మా మనిషి మీద మేము చేసుకుని ఖర్చు పెట్టుకుని ఏదో కడుపు ఏదో బయటికి పోతా ఉంటారు మనిషి వేదులు అయ్యి మనిషికి పోతుంటే అలా మేము బాగా చేసి మేము కూర్చోబెడితే నువ్వు ఎవరు మా వచ్చి కొట్టి నువ్వు నీ భార్య అని వాళ్ళు చూసుకోండి. మా ముసలిని కొడితే మా ఆయన ఏంటంటే మేము కూడా ఏం చెప్పలేదు సార్. మా ఆయన వచ్చి నీకు ఏం సంబంధం రా, నువ్వు నీ భార్య రూపేష్ చూసుకోవాలని మా ఆయన ఏం చేసినాడు మా ఆయన కొట్టాడంటే కొట్టేదానికి వెళ్తే వీళ్ళిద్దరూ సార్ తను కూడా మనిషి కరిష్మా అని మనిషి వచ్చింది. రాజా ప్లీజ్ వదిలే మనిషి చచ్చిపోతాడు అంటే సరే వదిలేశారు. అందులో మా ఆయన ఏం చెప్పాడంటే రాజుగాడు ఏం చెప్పాడంటే ఒకటే మాట చెప్పాడు, మీరే గెలుకోవడము మీరే మా మీద చెప్పడం సార్. రూపేష్ అనే వ్యక్తికి అసలు తెలుసు, మీరే గెలుకోవడం మీరే మా మీద చెప్పడం, మీరే పెట్టుకున్నారు సార్. నిందులు మా మీద వేయడం, మేము మనుషుల జంతువులమా 20 సంసారము బప్పన్ కొడుకులు అని పేరు చెడ్డగా చేస్తున్నారే. మేము తిరునాల్లో ఉంటాం, చెరువు మీద ఉంటాం, మేము ఎక్కడో ఉంటాం, ఏదో వ్యాపారం చేసుకుంటాం, ఇంటికాడ ఉంటాం సార్. మా బతుకులు ఏదో ఇట్లా ఉంటుంది. మీరు నిందలు మీరు తిని అరక్క మా మీద ఏం ఇలా చేస్తున్నారు. కోట బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైంది. దీంతో స్వచ్ఛంద సంస్థ ఆన్మిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో నూతన కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నెలిపూడి మధుసూదన్ రావు, ఉపాధ్యక్షుడు అత్తికాయల మోహన్, ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి వెంకటరమణయ్య, కోశాధికారిగా కాటయ్య తదితరులు ఎంపికయ్యారు. ముందు కూడా బాగా సజెషన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే మాకు చెప్పిన సలహాలు మన కొత్తగా ఏర్పడిన బాగా అసోసియేషన్ వాళ్ళు ఉచిత న్యాయ సలహాలు పేదవారికి డబ్బులు తీసుకోకుండా కోర్టు ఫీజు వరకే పట్టుకొని ఉచితంగానే న్యాయం పొందొచ్చు అనేదాన్ని మేము చెప్పిన విధానాన్ని మేము అభినందిస్తున్నాం. దీన్ని అందరూ కూడా అభినందించాలని కోరుకుంటున్నాం. ఇది మంచి పరిణామం. న్యాయం కోర్టులో జరగాలని బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. పేదవారి కోసం వీళ్ళు మాట్లాడిన మాటలు చాలా ఆనందకరంగా ఉన్నాయి కాబట్టి అందరం కూడా అసోసియేషన్ని మేము బహుజన ఐక్య వేదిక అందరి తరఫున కూడా మేము వీళ్ళకి తెలుపుకుంటున్నాం. మా అసోసియేషన్ కూడా ఎల్లప్పుడూ వీళ్ళకి అండగా ఉంటుంది. మాకు కూడా మేము పేదవాళ్ళని తీసుకొస్తాం కాబట్టి మాకు కూడా మీరందరూ కూడా అండగా ఉంటారని అందరూ కూడా కోరుకుంటున్నాం. కోట మండలం శ్యామసుందరాపురంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి గణపతి చంద్రప్రసాద్ నాయుడు, సుచరిత దంపతులు వెండి కిరీటాన్ని బహూకరించారు.
ఆలయంలో వారి కుటుంబ సభ్యులు కలిసి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలను ఆలయ కమిటీ నిర్వాహకులు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. నూతనంగా అభయాంజనేయ స్వామి వారి యొక్క గుడి ప్రతిష్ట ఈ సంవత్సరం అయిపోయి 2 నెలల ముందే ప్రథమ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాము. ఈరోజు ఈ శుభదినంలో నెల్లూరు మన సంవత్సరపురానికి చెందినటువంటి గణపతి చంద్రప్రసాద్ నాయుడు గారి యొక్క దంపతులు, వాళ్ళ కుమార్తె అందరూ కూడా కలిసి మన స్వామి వారికి మనవడు అందరూ కూడా కలిసి అల్లుడు, మనవడు, కుమార్తె అంటే వెండితో తయారు చేసినటువంటి కిరీటాన్ని ఈరోజు బహుకరించారు. వారి చేతుల మీదుగా ఈరోజు ఆ కిరీటానికి అభిషేకము, స్వామివారి యొక్క పాలాభిషేకము అన్ని కూడా అర్చన అన్ని కూడా జరిగేసి స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినట్లుగా స్వామివారికి ఆ కిరీటంతో పట్టాభిషేకం చేసినాము. స్వామివారి పక్కనగా ఉన్నారు ఈ అభయాంజనేయ స్వామివారు వారి కుటుంబాన్ని వారిని ఎల్లవేళలా కూడా కాపాడుతూ వారికి ఏ లోటు లేకుండా ఉండాలని అందరం కూడా అభయాంజనేయ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో కొలువైన శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అక్షయ తృతీయ సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో మహాశివుడికి ఉసిరికాయలతో పూజ, అమ్మవారికి కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంటే
కోట సమీపంలోని చల్లకాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి భక్తులు విరివిగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గోష్ట్ కోటేశ్వరరావు, లలితమ్మ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రామసుందరపురం వాస్తవ్యులు గోష్ట్ కోటేశ్వరరావు, లలితా దంపతులు, వాళ్ళ కుమార్తెలు, కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రార్థించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అంకాళ పరమేశ్వరి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళు ఇలాగే మంచి ధార్మిక కార్యక్రమాలు అనేకం చేయాలని, ఆ శక్తి అమ్మవారు వాళ్ళకి ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ గూడూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాపూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డ వెంకట ప్రసాద్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వాకాడు మండలం తదితర ప్రాంతాల్లో వచ్చే నెలలో అభివృద్ధి పనులు చేపట్టండి. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. వైభవంగా అక్షయ తృతీయ వేడుకలు. గూడూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాశివుడికి ఉసిరికాయలతో ప్రత్యేక పూజలు. అమ్మవారికి నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.